శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌగంధి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా మన వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ట్యాక్సీ వచ్చింది. ఇద్దరం అందులో ఎక్కాం. అతను నన్ను ఇంటి దగ్గర దింపేశాడు. ట్యాక్సీ పోనీ అన్నాడు. నేను నోరు విప్పి ఏదో చెప్తుంటే ట్యాక్సీ కదిలింది. చెయ్యి ఎత్తి ఆపే లోపలే అది వెళ్ళిపోయింది. నేను నిర్వీణురాల్ని అయినట్టే నిలబడిపోయాను. వస్టల్కి బాగా కోపం వచ్చింది. లేకపోతే అలా చెప్పకుండా వెళ్ళడు. చిన్నప్పుడు కూడా అంతే. కోపం వస్తే చెప్పకుండా పొలం వెళ్ళిపోయేవాడు. నేను నిట్టూర్చి లోపలికి వచ్చాను. వస్టల్ వెళ్ళి 3 రోజులైంది. ఈ 3 రోజులు నాకు నెత్తిమీద కొండంత భారం ఉన్నట్టుగా గడిచినాయి. వస్టల్ ఆ రోజు అలా హఠాత్తుగా వాకిట్లోంచి వెళ్ళిపోవడం మాటిమాటికి గుర్తుకు వచ్చి నన్ను శూలంతో పొడుస్తున్నట్లుగా ఉంది. ఒక్కోసారి సిరిపురం వెళ్ళిపోదామా అనుకోసాగాను. అత్తయ్య కమ్మలు గురించి అడిగితే ఏమని జవాబు చెప్పను? అత్తయ్య నాకు నగలు అవసరం లేదు, ఈ షాపు నాకు చాలా ఇష్టం అంటే ఆవిడ నమ్ముతుందా? నేను ఆవిడ్ని ఒప్పించగలిగే సమాధానం దొరికే వరకు ఆ ఊరు వెళ్ళను అనుకున్నాను. వస్టల్కి పెద్ద ఉత్తరం రాశాను. అది మొదట కోపంతో, తర్వాత పోట్లాడుతున్నట్లుగా, ఆ తర్వాత అలక వహించినట్లుగా, చివరికి అతన్ని బ్రతిమాలుతున్నట్లుగా, మరీ చివరికి జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నట్లుగా ఉంది. అదంతా ఒకసారి చదువుకున్నాను. నాకెందుకో నచ్చలేదు. ఉత్తరం చించేశాను. ఐ లవ్ యూ అని ఒక్క మాట టెలిగ్రామ్ ఇచ్చి నా మనసు చెప్పేస్తాను అనుకుని లేచి బట్టలు మార్చుకొని చెప్పులేసుకొని గేట్ తీసుకొని బయటకు వస్తున్నాను. ఇంతలో వాకిట్లో పోస్ట్ మ్యాన్ వచ్చి సైకిల్ దిగి ఉత్తరాలు ఇచ్చాడు. అందులో ఒకటి ఢిల్లీ నుంచి జ్వాలకి వచ్చింది. రెండోది చూడగానే నా గుండెలు ఆదుర్దాగా కొట్టుకున్నాయి. అది వస్టల్ రాసింది. అది చూస్తుంటే నాకు భయము వేస్తోంది, సంతోషము కలుగుతోంది. అందులో ఏం రాశాడో అని ఆదుర్దాగా ఉంది. ఉత్తరం తీసుకొని వచ్చి వరండా మెట్ల మీద కూర్చొని కవరు ఒక్క క్షణం అటు ఇటు తిప్పాను. ఇది చదివిన తర్వాత నా మనసు ఇంకా బాధపడదు కదా? ఏమో, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. డబ్బు షాపుకి ఖర్చు పెట్టినప్పుడే ఇలాంటివి ఎదుర్కోవడానికి నేను సిద్ధమై ఉండాలి. నేను గట్టిగా ఊపిరి తీసుకొని ఉత్తరం చించి చదవసాగాను. క్రమంగా నా మనసులో భయ సంకోచాలు పటాపంచలైపోయినాయి. నేనెన్నడూ ఎరుగని ఆనందం, థ్రిల్ నా మనసంతా ఉత్తరం చదువుతున్న కొద్దీ ఆవరించుకోసాగింది. వస్టల్కి ఇంత బాగా ఉత్తరం రాయగలిగే నైపుణ్యం ఉందని నాకెంతవరకు తెలియదు. అందులో ఇలా ఉంది: ప్రియమైన సౌ, నేనిక్కడికి క్షేమంగానే చేరాను. ఆ రాత్రి అలా రావటం నాది తప్పుగా అనిపించి మనసంతా బాధగా ఉంది, మదనగా ఉంది. వచ్చినప్పటి నుంచి అదేం చిత్రమో ఒక్క చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేకపోతున్నాను. సౌ, నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. అమ్మకి ఏం జవాబు చెప్పాలి అన్నదే నాకు పెద్ద ప్రశ్నార్థకంగా అయింది. ఈ పరిస్థితిలో అమ్మ మనస్సును నొప్పించకుండా ఒప్పించగలగాలి. ఆ పని నా వల్ల కాదు అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత పొలం వెళ్లాలనే అనిపించలేదు. ఇంట్లో కూడా ఉండబుద్ధి కావడం లేదు. ఏమిటో మనసంతా దిగులు, అశాంతి. అభిప్రాయ భేదాలు ఎన్నైనా రావచ్చు, కానీ మనుష్యులు ఒకరికొకరు దూరం కాకూడదు. ఇలా దూరం అయితే ఒక అగాధం ఏర్పడుతుంది. అదే ఒక్కసారి పెద్దదిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. సౌ, మామూలు ఆడపిల్ల అయితే రవ్వల దిద్దులు పెట్టుకుని ముఖ సౌందర్యం ఇనుముడింప చేసుకుంటుందేమో, కానీ నువ్వు అలా కాదు. స్వతంత్ర ప్రవృత్తి కావాలనే ఒక ప్రయత్నానికి పునాది వేసుకున్నావు. ఇది అభినందించాల్సిన విషయమే గాని బాధపడాల్సింది ఏమీ లేదుగా. డబ్బు నీకిచ్చేసింది అమ్మ, అది నీది. దాంతో నువ్వు ఆనందంగా ఉండాలని మా ఆశ. ఆ ఆనందం ఎలాంటిదో నువ్వు నిర్ణయం చేసుకోవాలి, కానీ మేం కాదు. ఆడపిల్లలకి నగల కంటే మించిన ఆనందం ఇంకేం లేదు అనుకోవడం అమ్మది పాతకాలపు ఛాందసపు అభిప్రాయం కావచ్చు. నేను అలా అనుకోవడం లేదు. సౌ, ఈరోజు మంచం మీద పడుకొని నువ్వు కాశ్మీర్ నుంచి వ్రాసిన ఉత్తరం చదివాను. నేను కావాలని తపిస్తున్నా సౌ,
ఈ ఉత్తరంలో అక్షర రూపంగా నాకు సాక్షాత్కరించింది. అప్పుడప్పుడు నీ ప్రవర్తన మాటలు చూసి నువ్వు యాంత్రికంగా మారావని భయపడతాను. ఇది చూస్తే అది పోయింది నాకు సౌ. మనిద్దరి మధ్య అసలు అభిప్రాయ భేదాలు రాకూడదు, కానీ మనుషులన్న తర్వాత రావటం చాలా సహజం. ఎందుకంటే ఏ ఇద్దరూ ఒక్క రీతిగా ఆలోచించలేరు కాబట్టి. మనం అది తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా దాన్ని దూరం చేయాలి. డబ్బు మన మధ్య ఎప్పుడూ ఏ విధంగానూ ప్రశ్నార్థకం కాకూడదు. కానీయను నేను దయ్యుంచి ఇది ఒక్కటి అర్థం చేసుకో. మొన్న మన సత్యం మాస్టారు హైదరాబాద్ వస్తుంటే మన ఇంటామికి 10,000 పంపేసి ఆ ప్రామిసరీ నోటు తెప్పించేశాను. ఈసారి ఎప్పుడైనా డబ్బు అప్పు కావాలంటే ఒక్క మాట నాకు చెప్పి నేను కాదు అన్నప్పుడు నువ్వు ఇంకెక్కడైనా ప్రయత్నం చెయ్యి. భగవంతుడు నన్ను నీకు ఇచ్చింది ఎందుకు? ఎప్పుడూ నీ ముఖం చిరునవ్వుతో ఆనందంతో వెలుగొందుతూ ఉండాలనే కదా. సౌ, నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. నిన్న ఏం చేశానో తెలుసా? మామిడి తోటలో ఉన్నాను. టైం చూస్తే రైలు వచ్చే వేళ అయింది. ఆదిరాబాద్రా స్టేషన్కి వెళ్ళాను. రైలు వచ్చింది, వెళ్ళిపోయింది. నువ్వు రైల్లోంచి దిగలేదు. నా మనసులో ఆశ క్రమంగా ఆరిపోయింది. ఇంటికి వచ్చి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. సౌ, నువ్వు వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే వస్తాను. ఇట్లు నీ వస్చల్. ఆ ఉత్తరం 1-2 సార్లు చదువుకున్నాను. అది మడిచి కవర్లో పెడుతుంటే దాంట్లో ఇంకో ఉత్తరం కనిపించింది. తెరిచి చదివాను. అత్తయ్య వ్రాసింది. సౌకి, అత్తయ్య ఆశీర్వదించి వ్రాయినది. వస్చల్ నిన్న నాకు ఒక విషయం చెప్పాడు. తనకేదో అర్జెంట్ అవసరం వచ్చి నేను నీకిచ్చిన 25,000 తీసుకొని వాడుకున్నానన్నాడు. నేను చెడామడా తిట్టాను. నీకసలు బుద్ధుందా? ఆడపిల్లకి ఇచ్చిన సొమ్ము తీసుకుంటావా అన్నాను. అవసరం వచ్చిందమ్మా అన్నాడు సనుగుతూ. అయినా తెలియకడుగుతాను. వాడు అడిగితే అడిగాడు, నువ్వెలా ఇచ్చావు అని. నువ్వు ఇంత వెరిమాలోకం అయితే ఎలా బ్రతుకుతావు? ఆడవాళ్ల దగ్గర బాగా నగలుండాలి. అవి మన కోసం కాదే అమ్మా, సంసారంలో ఎదుర్కోటానికి. అందుకే మన పెద్దాళ్ళు ఈ ఆచారం పెట్టారు. పుట్టి దద్దమ్మలై కాదు. నువ్వు వాడికి ఇలా డబ్బు ఇచ్చేయడం నాకేం బాగాలేదు. వాడి చేతిలో కానీ నిలో చేసుకోవడానిగా నీకిచ్చింది. నేను వాడికి దక్కనీయకూడదని నీ చేతిలో పెడితే నువ్వు కాస్త అదంతా వాడి చేతిలో పెట్టేశావు. ఆ దేశాయి గారు వచ్చిన తర్వాత వీడికి బాగానే తిరుగుళ్ళు ఎక్కువైనాయి. ఒక్క క్షణం ఇంటి పట్టున ఉండడం లేదు. అదేమంటే ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది అంటాడు. నువ్వు చప్పున వచ్చి ఆ 3 ముళ్ళు వేయించుకుని వాడిని ఇంటిని చూసుకో. నాకింకా ఈ దిగులు పెట్టకు. పండితుల వారు 4 రోజుల్లో మంచి లగ్నం ఉందని చెప్పారు. నేను అవి ఖాయం చేస్తున్నాను. నువ్వు వీలైనంత త్వరగా రా. ఇట్లు ఆశీస్సులతో అత్తయ్య. ఈ ఉత్తరం చదివిన తర్వాత నాకు ఇంకా సంతోషం వేసింది. అయితే అత్తయ్యకి వస్చల్ తను ఆ డబ్బు తీసుకున్నానని చెప్పాడన్నమాట. వస్చల్ నిజంగా ఎంత మంచివాడు. ఆ క్షణంలో అతని ఒడిలో తలదాచుకోవాలనిపించింది. నేనెంత పుణ్యం చేసుకున్నానో కదా. వస్చల్, అత్తయ్య ఈ ఇద్దరూ మంచివాళ్ళు నాకు వరంగా లభించారు. మొత్తానికి డబ్బుని గురించిన ఒక పెద్ద బెడద నాకు తప్పిపోయింది. వస్చల్ ఉత్తరం పెదవులకు ఆనించుకుని థ్యాంక్ యూ డియర్ అనుకున్నాను. పోస్టాఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాను. వస్చల్, నీ ఉత్తరం అందింది. థ్యాంక్ యూ. నేను రాను, నువ్వే రా. నీ సౌ. టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికి వస్తుంటే ఈ లోకం అంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఇదేమిటి, నా తల మీద భూతంలా ఎక్కి కూర్చున్న ఆ భారం అంతా ఎక్కడ దిగిపోయింది? నా మనసు చాలా ఉత్సాహంగా తేలికగా ఉంది. ఆ రోజు నా పుట్టినరోజు. జ్వాల ఊర్లో లేదు, బొంబాయి వెళ్ళింది. పుట్టినరోజులు లాంటి సెంటిమెంట్స్ జ్వాలకి లేవు. అదంతా సిల్లి. మనసుల్లో ఏమీ ఉండదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమని చూపాలని ఆరాటం. నిజమైన ప్రేమకి నిదర్శనం కేకులు, గ్రీటింగ్ కార్డులు కాదు. ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. నేను ఊళ్ళో ఉండటం లేదని తిట్టుకోకు అంది. నేనేం తిట్టుకోను అన్నాను. అసలు ప్రతి చిన్నదానికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుందేమిటి అంది సుప్రియ. అది ఆమె నమ్మిన నిజం. ఇందులో వ్యతిరేకం అని మనం ఎందుకు అనుకోవాలి అన్నాను. ఏమో, ఒక్కోసారి జ్వాల మాటలు చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇంకోసారి ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అన్నట్టుగా ఉంటుంది అంది. స్వతంత్ర ఆలోచనలు గల మనిషి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు అన్నాను. ఆ రోజు ఉదయం నేను ఇంకా లేవలేదు. పని మనిషి వచ్చి లేపింది. అయ్యగారు వచ్చారమ్మా.
నేను గబాలన లేచి కూర్చున్నాను. వర్షల్ లోపలికి వచ్చాడు. గుమ్మానికి ఆనుకొని నిలబడుతూ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. లేవగానే అతన్ని చూడటం నాకెంతో ఆనందం అనిపించింది. నైటీలో ఉన్న నేను పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేశాను. ఏదో చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ నాకు నోటి నుంచి మాట రాలేదు. ఎంత ఆనందంగా అనిపించింది. అతను రాకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఆ రోజంతా ఇద్దరం కలిసే తిరిగాం. గుడికి వెళ్ళాం, హోటల్లో భోజనం చేశాం, సినిమాకి వెళ్ళాం. సినిమాలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కూర్చున్నాం. ఇద్దరం ఎప్పుడూ ఎంతో మాట్లాడేవాళ్ళం. ఈరోజు మాటలు లేవు. వాటి అవసరమే మాకు కనిపించలేదు. ఒకరి ప్రక్కన ఒకరు చేతిలో చెయ్యి, ఆ స్పర్శ చాలు మేము ఎంత స్నేహితులమో, ఒకరినొకరు కావాలని ఎంతగా అనుకుంటున్నామో చెబుతోంది. అసలు ఆ భావనే ఎంతో హాయిగా ఉంది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదం పటాపంచలయి నామరూపాలు లేకుండా పోయింది. అసలు అది పోయిందా, లేక వర్షల్ దాన్ని తరిమి కొట్టేశాడా? రెండోది నిజం. అతను రక్కసిలాంటి అభిప్రాయ భేదాన్ని జయించి శాంతి స్థాపన చేశాడు. అతను అలా మనసు విప్పి ఉత్తరం రాయకుండా ఉంటే నేను ఇలా జరిగిందంతా మర్చిపోగలిగేదాన్ని కాదేమో. ఏదైనా ఈ ఘనత అతందే. నన్ను అదంతా మర్చిపోయేలా చేశాడు. ఆ రోజు రాత్రి హోటల్లో భోజనం చేస్తుండగా అన్నాడు వర్షల్, అమ్మ లగ్నం పెట్టిస్తానని అంటోంది సౌ. నేను ఒక్క క్షణం ఆగాను. చూడు వర్షల్, మనం ఎంత హాయిగా ఉన్నామో, పెళ్లి చేసుకుంటే ఈ ఆనందం ఉండదేమోనని నాకు చాలా బెంగగా భయంగా ఉంది అన్నాను. వర్షల్ చేయి చాచి నా చేతి మీద ఆనించాడు. సౌ, చాలా వేరుగా ఆలోచిస్తున్నావు. పెళ్ళైపోతే ఇంతకన్నా చాలా బాగుంటుంది. నేను తల విదిలించాను. ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ స్వేచ్ఛ అభిప్రాయ వ్యక్తం అనేది పోతుందేమో. ఓహో, పోదు. పెళ్ళి మనిద్దరి మధ్య ఇంకా స్వతంత్రాన్ని, ఇష్టాన్ని పెంచుతుంది తప్ప తగ్గించలేదు. నీ సందేహం నాకు అర్థమైంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మకం ఉంచు. మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవని అమ్మ చెప్పమంది. నేను కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను. అతని ముఖం ఒక అపూర్వమైన ఆనందంతో నేనెన్నడూ ఎరుగనంత ఆకర్షణీయంగా ఉంది. నేను అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చుకున్నాను. ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం తొలగి శాంతి వాతావరణం నెలకొన్నది. మళ్ళీ దాన్ని పాడు చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతనితో తర్కం పెట్టుకోవడానికి మనసు సుతరాము అంగీకరించడం లేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. అతను నా చెయ్యి నొక్కి వదిలేశాడు. వర్షల్ ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత జ్వాల బొంబాయి నుంచి తిరిగి వచ్చింది. వెంట రకరకాల రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చింది. ఆ పెట్టెలతో షాప్ అంతా కిక్కిరిసినట్టుగా అయిపోయింది. మా షాపుకి గిరాకీ బాగానే ఉంది. కానీ మాకు మా ఇంటామే పిల్లుల బెడదే ఎక్కువైపోయింది. అవి ఎప్పుడు చూసినా మా షాపులో దూరి ఆ మూల ఈ మూల పడుకొని ఉంటాయి. షాపులోకి వచ్చిన వారు డ్రెస్సులు చూస్తుంటే కాళ్ల మధ్య నుంచి పిల్లులు పరిగెత్తుతుంటే వాళ్ళు భయంతో ఓ అని అరిచి క్రింద పడినంత పని అవుతోంది. మా షాపుకి అందరూ ఆడపుల్ల షాపు అని మొదట పేరు పెట్టిన వారల్లా ఇప్పుడు ఒట్టి పిల్లుల షాపు అనసాగారు. ఇది మాకెంతో రోషంగా అనిపించసాగింది. జ్వాల ఇంటామెతో పోట్లాట పెట్టుకుంది. మీ పిల్లుల మూలంగా మా వ్యాపారం పోతోంది అంది. మీరిక్కడ ఉండాలంటే మా ఈ పిల్లుల్ని భరించాల్సిందే అంది భూదేవి. ఇదెక్కడి పిచ్చి మాలోకన్రా నాయనా అంటూ జ్వాల నెత్తి పట్టుకుంది. సుదేష్ణ ఎక్కడా? జ్వాల పిల్లి పిల్ల మెడని పట్టుకుని తీసుకెళ్లి బయటపడేస్తూ అంది. జ్వాల లోపలికి వచ్చే లోపల అది తిరున లోపలికి వచ్చి చెక్క స్టాండ్ వెనుక దాక్కుంది. నేను ఖాతా పుస్తకాలు డ్రాయర్లో నుంచి టేబుల్ మీద పెడుతూ సుదేష్ణ 2 రోజుల నుంచి షాపుకి రావడం లేదు అన్నాను. అదేమిటి, ఏమైంది? ఏదైనా ఊరు వెళ్ళిందా అంది. నాకు తెలియదు మరి, నాకేం చెప్పలేదు అన్నాను. పిల్లి పిల్ల వచ్చి నా కాలి దగ్గర టేబుల్ క్రింద పడుకుంది. జ్వాల వచ్చి దాన్ని కాలి చెప్పు తీసి ఒకటి బాధింది. అది మ్యావ్ అని అరుస్తూ పరిగెత్తింది. మనం చేసుకున్న ఒప్పందం అసలేమిటి? సుదేష్ణ తప్పనిసరిగా ఉదయం వేళ షాపులో కూర్చోవాలి అని కదా నేనెంత చెప్పాను. చిచి, అలా అయితే అసలు మనం ఏ పని చేయలేం. సుదేష్ణని రాని, మనం ఇంకెవరినైనా పెట్టుకున్నామని చెప్పేద్దాం. మన ఇంటామె కూతురు సరళని భర్త తాగి వచ్చి తనతోంటే ఆ బాధపడలేక వచ్చేసిందట.
ఇప్పుడప్పుడే అత్తవారింటికి వెళ్ళదట. షాపులో ఉండమని అడుగుతాను. నాకు తెలుసు జ్వాలకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగింది. దానిమీద నుంచి సుదేష్ణ తమ్ముడు చిరంజీవి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, సౌ, సుదేష్ణ అక్కని హాస్పిటల్లో చేర్పించారు, నువ్వు త్వరగా రావాలి. ఏమైంది? జ్వాల వెంటనే అడిగింది. అతను మా ఇద్దరినీ చూస్తూ చెప్పాడు, ఏమైందో నాకు తెలియదు. రాత్రి మధు ఫ్రెండ్ మురళి వచ్చి నాన్నని నిద్రలేపాడు. అక్క మధు ఇద్దరూ మధు గదిలో రక్తపు మడుగులో ఉంటే తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పించారట. నేను డాడీ వెళ్ళాం. అక్కడికి అక్కకి స్పృహ లేదు, ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. పగిలిన సీసాతో ఒకరిని ఒకరు పొడుచుకున్నారట. ఇది మాకు అర్థం కాలేదు. పగిలిన సీసాలేమిటి, పొడుచుకోవడం ఏమిటి అడిగాము. మధుని సుదేష్ణని హాస్పిటల్లో చేర్పించిన మురళి మాకు చెప్పాడు. 4 రోజుల నుంచి ఇద్దరూ బాగా తగాదా పడుతున్నారట. విషయం ఏమిటో అతనికి తెలియదు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. తగాదా వచ్చినప్పుడు జరిగే గలాటే ఇప్పుడు జరిగింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు ఒకరి మీద ఒకరికి ఎగిరిపడ్డాయి. గిన్నెలు క్రింద పడ్డాయి. కుర్చీలు దొర్లాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంచినీళ్ల సీసా ఆ తోపులాటలో క్రింద పడి భళ్ళున బద్దలైంది. సుదేష్ణ అది తీసుకుని మధుని పొడిచింది. ఇంత చేసిన తర్వాత నిన్ను బ్రతకనిస్తానా, చంపేస్తాను అందట. నేను నిన్ను బ్రతకనియను. నన్ను చంపి నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా? అతను కూడా అది లాక్కుని సుదేష్ణ కడుపులో, మెడ మీద, ముఖం మీద పొడిచాడు. పక్కింటి ఆయన చూసి వచ్చి మురళిని లాక్కు వెళ్ళాడు. మురళి వెళ్లేసరికి ఇద్దరూ నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నారట. చచ్చిపోతున్నావు అని తెలిసి ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నారట. మా ఇద్దరినీ ఒకే చోట చేర్పించండి అని మధు అంటే, మేం చచ్చిపోతే ఒకే చితి మీద దహనం చేయండి అని సుదేష్ణ అందిట. వీరిద్దరిలో ఎవరు పోయి ఇంకోరు బతికినా ఈ బ్రతికిన వారికి పిచ్చెక్కటం ఖాయం అన్నాడు మురళి. ఏమిటో, ఎంత తగాదే వస్తే మాత్రం జీవితం అంతం చేసుకోవటమా? ప్రపంచంలో మన ప్రాణం దారపోసేటంత అర్హత గాని, ఎదుటివారి ప్రాణం కోరేటంత ముఖ్యమైనది గాని నాకేమీ కనిపించటం లేదు. ఎంత అనవసరపు ఆవేశాలు, అపార్థాలు, ఒట్టి మూర్ఖత్వం అన్నాను. జ్వాల చాలా సీరియస్గా అంది. నో, సుదేష్ణ మంచి పనే చేసింది. ఆడపిల్ల అంటే తన చేతిలో తిప్పే బొంగరం అనుకునే మగాడికి ఆడపిల్ల ఇలాంటి శాస్తి చేయాల్సిందే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మోసానికి ప్రతీకారం హింసే. అది తప్ప ఇంకో మార్గం లేదు. మధు ఈ మధ్య విజయ అనే ఇంకో అమ్మాయితో బాగా తిరుగుతున్నాడు. సుదేష్ణ అది సహించలేకపోయి ఉంటుంది. మేం ఎమర్జెన్సీ వార్డు బయటకి వచ్చేసరికి అక్కడ సుదేష్ణ తల్లిదండ్రులు, మధు తల్లిదండ్రులు బాగా తగాదా పడుతున్నారు. మీ అబ్బాయి చేశాడంటే మీ అమ్మాయి చేసిందని ఒకరిని ఒకరు కొట్టుకోబోతుంటే వార్డు బాయ్స్, నర్సులు ఆపి బలవంతంగా బయటికి పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నాను, జ్వాల, సుదేష్ణ అసలు పెళ్లి చేసుకోనని అందిగా, మరి ఈ తగాదాలు దేనికి? పెళ్లి చేసుకోనని అంది నిజమే, కానీ మధుని ప్రేమించనని అనలేదుగా. మధు ఉడుకుమోత్తనంతో సుదేష్ణని వెర్రి ఎక్కించటానికి ఆ విజయ్తో తిరగసాగాడు. విజయ కట్న కానుకలు బాగా తెస్తుంది. అందుకని మధు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకున్నారు. మొన్ననే వాళ్ళు వచ్చారట. మాటలు జరిగాయట. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇంటామే ఒక కాగితం తెచ్చి అది టెలిగ్రామ్ అని జ్వాలకి ఇచ్చింది. ఏమిటిది? పెళ్లి లగ్నం నిశ్చయం అయింది, వెంటనే రమ్మనమని ఉంది అంది. అది చూడగానే నాకు మతిపోయింది. ఏమిటి, మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంది జ్వాల నమ్మలేనట్లు చూస్తూ. లేదు అన్నాను. ఇది మా అత్తయ్య చాదస్తాం అన్నాను. అంతేనా? వస్త్రాల అధికారమా అంది. లేదు లేదు, అతను అలాంటివాడు కాదు అన్నాను. నేను నిన్న మొన్నంతా పండ్ల మీద తిరుగుతూ ఇంటి పట్టునే ఉండలేదు. ఇంటామె భర్త టెలిగ్రామ్ తీసుకుని ఇద్దామని మర్చిపోయాడట. అది వచ్చి 2 రోజులైంది అంది. మై గాడ్ అనుకుని నేను అప్పటికప్పుడు బయలుదేరాను. బెర్త్ మీద పడుకొని మనస్సాగరంలో గతం అలల మీద మునిగి తేలుతున్న సౌగంధి రైలు ఆగటంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది. టైం చూసుకుంది. రాత్రి 2 గంటలయింది. ఇంకొక 4-5 గంటలు ప్రయాణం చేస్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. సౌగంధి బెర్త్ మీద అటు తిరిగి పడుకుంది. ఈరోజు ఈ పెళ్లి ఆగిపోవడం వల్ల చిత్రకి గాని అత్తయ్యకి గాని ఎలాంటి అనుమానం రాకపోవడం తన అదృష్టం అనుకుంది.
రైలు ఉయ్యాలలా ఊగుతూ వెళ్తోంది. ఆ పరుగు అనంతమైన ప్రయాణానికి ప్రతీకలా ఉంది. సౌగంధి హైదరాబాద్లో రైలు దిగేసరికి జ్వాల స్టేషన్కి వచ్చి ఎదురు చూస్తోంది. ఇదేమిటి, నీకెలా తెలుసు నేను వస్తున్నానని? అంది సౌగంధి ఆశ్చర్యంగా. వస్చల్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని? సౌగంధి ఒక్కతే వస్తోంది, స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోమని. నేను ఎప్పుడు వచ్చినా ఒక్కదాన్నేగా వస్తాను. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు వస్చల్ నాకు టెలిగ్రామ్ ఇవ్వటం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఒకవేళ మీ పెళ్లి అయిపోయిందేమో, హనీమూన్కి వెళ్తున్నారేమో అని అనుకుంటున్నాను. తీరా చదివి చూస్తే ఇది. సుదేష్ణ ఎలా ఉంది? సౌగంధి వెంటనే అడిగింది. ఇద్దరు ప్లాట్ఫారం మీద నడుస్తున్నారు. పర్వాలేదు, బాగానే కోలుకుంటోంది. మధు ఎలా ఉన్నాడు? అతని పరిస్థితే ఆందోళనగా ఉందని అంటున్నారు. సౌగంధి జ్వాల చెయ్యి పట్టుకుంది. జ్వాల, నాకు భయం వేస్తోంది. ఎందుకు? మధుకి ఏదైనా అయితే సుదేష్ణ జన్మలో మనల్ని క్షమిస్తుందంటావా? సౌగంధి అన్న ఈ మాటలు వినగానే జ్వాల తల తిప్పి సౌగంధి వైపు చూసింది. ఏమిటా పిచ్చి మాటలు? నీకేమైనా మతిపోయిందా? ఇందులో మనమేం చేశాం? ఏం చేయలేదా? అసలు మధు సుదేష్ణ హాయిగా పెళ్లి చేసుకునేవారు. మనమేగా సుదేష్ణని పెళ్లి చేసుకోకుండా ఏదో ఉద్ధరించాలని అంటూ ప్రోత్సహించాం. జ్వాల భుజాలు ఎగిరేసింది. సౌ, నీ సనుగుడు ఇక కట్టి పెడతావా? సుదేష్ణ చిన్నపిల్ల ఏం కాదు, మన మాటల ప్రలోభానికి పడిపోవడానికి. అయినా ఎవరి సంగతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. సుదేష్ణ సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టింది. ఆ కట్టుబాట్లు తెంచుకోవాలనే తహతహ తనలో చాలా ఉంది. దానికి మనం తోడుగా కనిపించాం అంతే. ఒకరి అభిప్రాయాల బాధ్యత నేనెన్నడూ నెత్తిన వేసుకోను సుమా. నువ్వు కూడా ఇలా మనసుని క్షోభ పెట్టుకునే ఆలోచనలు మానేయి, బాగుపడతావు. ఎదుటివారి కోసం ఎంతసేపు ఆలోచించే మనిషి జన్మలో తన కోసం తాను ఏం చేయలేడని నా నమ్మకం అందే. వారిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఇంటామె కూతురు లలిత ఎదురు పరిగెత్తుకు వచ్చింది. జ్వాల, హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది, సుదేష్ణ పోయిందట. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల కసిరింది. నిజం జ్వాల, మురళి వచ్చి చెప్పి వెళ్ళాడు. అదేమిటి, కోలుకుంటోంది అన్నావుగా అంది సౌగంధి. అదే నాకు అర్థం కావటం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నిన్న వెళ్ళలేదు అంది జ్వాల. ఇద్దరూ హాస్పిటల్కి పరిగెత్తారు. సుదేష్ణ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఉదయం పోయిందట. హఠాత్తుగా రాత్రి బాగా తిరగబెట్టిందట. డాక్టర్లు ప్రాణం రక్షించటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏం లాభం లేకపోయింది. శవాన్ని మార్చురీ నుంచి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ సర్టిఫికెట్ వ్రాస్తున్నాడు. జ్వాల సుదేష్ణ తల్లిని ఓదారుస్తోంది. సుదేష్ణకి ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎంత తాపత్రయం. తన పెదవులు ఇలా కుట్లతో వాచి వికారంగా తెరుచుకొని ఉంటే అందరూ చూస్తున్నారని తెలిస్తే భరించగలిగేదా? సుదేష్ణ చేతులకి రకరకాల రంగురంగుల గాజులు వేసుకునేది. మెడలోనూ చెవులకి బంగారం. వాటికంటే బ్లాక్ మెటల్వే ఎక్కువగా ఉండేవి. ఏమిటి, ఎప్పుడు గంగిరెద్దులా ఈ అలంకారం అని జ్వాల అంటే నాకిష్టం అనేదే తప్ప ఏమీ అనేది కాదు. జ్వాల సుదేష్ణలో అతిగా కనిపించే ఈ అలంకార ప్రయత్నం మాన్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది, కానీ ఫలించలేదు. తమని వదిలి శాశ్వతంగా దూరమైపోతున్న సుదేష్ణ శవానికి సౌగంధి, జ్వాల కన్నీటితో వీడ్కోలు ఇచ్చారు. తర్వాత వారం రోజుల పాటు సౌగంధికి మతిలేనట్టే అయింది. చీటికి మాటికి సుదేష్నే గుర్తుకు వచ్చేది. షాపుకి వెళ్ళి కూర్చుంటే ఆకుపచ్చ ఎరుపు గాజులతో నిండిన ఆమె చెయ్యి చీరలు తగిలించిన హ్యాంగర్స్ గిర్రున తిప్పినట్టే ఉండేది. ఉలిక్కిపడి చూస్తే అవి గాలికి ఊగుతున్నాయని అర్థమయ్యేది. రాత్రివేళ మంచం మీద పడుకుంటే కంటికి నిద్ర వచ్చేది కాదు. చెవిలో, సౌ, నేను చాలా దురదృష్టవంతురాలిని కదూ, నాకిది బాగాలేదు, నాకు బ్రతకాలని ఉంది, ఏదైనా చేయండి మీరు, నా కోసం చెయ్యరు అని ఏడుస్తున్నట్టే ఉంది. ఏమిటి సౌ అలా చూస్తున్నావు? కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి? టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరాలు రాస్తున్న జ్వాల అడిగింది. ఏం లేదు అంది తల తిప్పుతూ సౌగంధి. ఏం లేకపోవడం ఏమిటి? ఇప్పటికీ 2 సార్లు ఫ్యాన్ స్విచ్ వేయమని అడిగాను, నువ్వు వినిపించుకోలేదు. నువ్వు అసలు ఇక్కడ ఉన్నట్టే లేవు. సౌగంధి మంచం మీద నుంచి దిగి వెళ్ళి స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగసాగింది. సౌగంధి వచ్చి జ్వాలకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు?
జ్వాల ఉత్తరం అంటిస్తూ రెట్టిస్తూ అడిగింది. నాకు సుదేష్నే గుర్తుకు వస్తోంది అంది. ఇంకెక్కడి సుదేష్నా, మన జీవితాల్లో ఆమె అధ్యాయం ముగిసిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక వెళ్ళి పడుకో అంది. సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో ఏమీ పట్టనట్లు, ఏమీ జరగనట్టు యథాప్రకారం పనులు చూసుకుంటున్న జ్వాలను చూస్తుంటే చాలా కోపం వచ్చింది. అవునులే, సుదేష్నా లేని లోటు ఆమెకి ఎలా తెలుస్తుంది? ఇంటివారమ్మాయి లలిత సుదేష్ణ లేని లోటు తెలియనీయకుండా షాపు చూసి పెడుతోందయ్యే. ఈరోజు తారీఖు ఎంత డియర్ అంది జ్వాల. 18. సౌగంధికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. తను సిరిపురం నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులకి పైగా అయింది. వత్సల్ దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి ఉత్తరం కానీ కబురు కానీ లేనే లేదు. ఆ రోజు స్టేషన్లో రైలు ఎక్కించిన మనిషి. అదే వారంలో పరీక్షా ఫలితాలు వచ్చాయి. సుదేష్ణ మొదటి తరగతిలో పాస్ అయింది. సౌగంధి పరీక్ష పోయింది. సుప్రియ, జ్వాల ఆఖరి పరీక్ష రాయలేదు కాబట్టి అసలు ఫలితం వచ్చే సమస్య లేదు. చేతిలో పేపర్ పట్టుకుని సౌగంధి నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. తను బాగానే చదివింది కదా, అసలు సుదేష్ణ కన్నా తను బాగా వ్రాసింది. తల తిరిగిపోతోంది. జీవితంలో ఎన్నడూ ఎరగని అపజయం ఎంత చేదుగా ఉంది. సౌగంధి ఇంకా నమ్మలేకుండా ఉంది. అత్తయ్యకి ఏమని జవాబు చెప్పాలి? వత్సల్ ముందు ముఖం ఎత్తటం ఎలా? తను ఇక్కడ ఉండడం, ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. వారి సంగతి వదిలేయి. అసలు ముందు తన భవిష్యత్ ఏమిటి? లా చదవాలి, చదవకపోతే ఐఏఎస్కి కట్టాలనే ఆ కలలు ఏమైపోయాయి? సౌగంధి కుప్ప కూలినట్టు కూర్చుండిపోయింది. ఏమిటి అలా కూర్చున్నావు? ప్రయాణం చేసే ఓడ ఏదో ఇంకో క్షణంలో మునిగిపోతున్నట్టుగా అంటూ జ్వాల దగ్గరికి వచ్చింది. పరీక్ష పోయిందనా? పోతే పోయిందిలే. ఈ ప్రపంచంలో ఇలా పరీక్షలు రాయని వాళ్ళు ఎంతోమంది ఆనందంగా ఉన్నారనే సంగతి గుర్తు తెచ్చుకో. అసలు ఎవరో ఎందుకు, మీ వత్సల్ మన కళ్ళెదుట లేడు. అతనికి ఏం డిగ్రీలున్నాయని మొన్న దేశాయి గారు చెప్పారు వత్సల్ గురించి. వత్సల్ అంత సమర్థుడని నాకు తెలియదు సుమా. కొంతమంది ఏ సక్సెస్ లేకుండానే భుజకీర్తులు తగిలించుకున్న రావణాసురుల్లా విర్రవీగుతుంటారో. కొంతమందిని చూడగానే తెలుసుకోలేం సౌ. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఈర్ష్య కలుగుతుంది. నన్ను చూడు, తెల్లవారి లేచినప్పటి నుంచి నాకయ్యే డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలా అనే వేదనతోనే సరిపోతుంది. నిన్ను చూడు, నీ పర్సులో వేలు తప్ప 100 ఉండగా నేనెన్నడూ చూడలేదు. మనిద్దరి అదృష్టాల్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించు. వత్సల్ మొన్న నిన్ను రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చిన రోజున కూడా అలాగే అనిపించింది. నేనెక్కడున్నా ఏం చేసినా పట్టించుకునే వారే లేరు. మా అమ్మకి నన్ను చూస్తే ఆవిడ పాత పెళ్ళి, భర్త గుర్తుకు వస్తుందని భయం. నా పేరే తెలవదు. డాడీ అయితే సరే సరి. ఆయన రెండో భార్య. నేను వెళితే వారి ఆనందం ముక్కలు చెక్కలు అవుతుందని ఆవిడ గారి ఆదుర్ద. సౌ, నా దురదృష్టం ఏమిటో గాని ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళదామని ఆరాటపడినా నువ్వా తద్దినంలాగా ఇక్కడికి తయారయ్యావేమిటి? పొపో అనే చూపులే, పెళ్ళున్న తలుపులు బిడాయించినటువంటి చిరాకులే ముఖంలో. ఆ విదిలింపులు చూసి చూసి నా మనసు రాయి అయిపోయింది. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. నా కోసం చూసేవారు కానీ సుస్థి చేస్తే చల్లటి చెయ్యి నుదురు మీద ఆనించి ఎలా ఉంది అని అడిగేవారే లేరు. అదలా ఉంచు. లేచినప్పటి నుంచి ఎన్ని ఖర్చులు, పైసా పైసాకి పోరాటమే కదా. ఉద్యోగం చేద్దామని వెళితే అక్కడ ఆకలి చూపులు. నాకెవ్వరూ లేరనేసరికి నా మీద వారికేదో అధికారం ఉన్నట్లు, నేను వారి సొంతం అయిపోయినట్టు వెకిలి వేషాలు మొదలు. నేను ఈ జీవితం గడపడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసుగా. అదే నిన్ను చూడు, ఒక 10,000 అప్పు చేస్తే వత్సల్ చిటికలో తీర్చేవాడు. అప్పులుంటే గుండెల మీద ఎంత బరువుగా ఉంటుందని. చాచాజీకి నేను 25,000 అప్పున్నాను. ఏం చెయ్యను సౌ? ఏదో ఒకటి స్వతంత్రంగా చేయాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం బాధపడి పడి ఒక్కోసారి ఏ డబ్బు గల ముసలాన్నైనా పెళ్లి చేసుకుందామా అనుకుంటూ ఉంటాను. ఛీ, అదేం ఆలోచన అంది సౌగంధి. జ్వాల నవ్వింది. ఆకలితో అలమటించే వారికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అవి కడుపు నిండిన వారికి ఛీ అనిపించవచ్చు. సౌ, ఆకలితో నకనకలాడే కడుపుకి నీతి సూత్రాలేవీ తెలియవు. నువ్వు పరీక్ష పోయిందని బాధపడకు. మనిషి తెలివికి అవేం నిలువుటద్దాలు కావు. వ్యక్తిత్వానికి ప్రతీకలు కావు. మనం కలిసి చేయాల్సిన పని ఎంతో ఉంది. నన్ను అడిగితే నువ్వు సంతోషించాలి.
ఎందుకంటే మళ్ళీ పరీక్షకి కట్టే నెపంతో నువ్వు ఇక్కడ నిరాటంకంగా ఉండవచ్చు. సౌగంధి మనసు జ్వాల ఎంత చెప్పినా ఊరట చెందటం లేదు. వత్సల్కి పరీక్ష పోయిందని టెలిగ్రామ్ ఇద్దామనుకుంది. కానీ మళ్ళీ తటపటాయించింది. ఏమని ఇస్తుంది? వాళ్ళు పేపర్ చూసే ఉంటారు. వాళ్ళకి షాక్గానే ఉంటుంది. అక్కడ నువ్వేదో వెలగబెడుతున్నావని వాడి చేత అంత డబ్బు తగలబెట్టించావు. చివరికి ఇదా నువ్వు చేసిన నిర్వాకం అంటుంది అత్తయ్య. చదివింది ఇంకా చాలు, ఇంటికి పదా అంటాడు వత్సల్. సౌగంధి మనసు హఠాత్తుగా సంతోషం అంటే ఏమిటో ఎరగనట్లుగా అయిపోయింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు దాటాయి. వత్సల్ దగ్గర నుంచి కనీసం ఒక చిన్న మాట కూడా ఉత్తరం రాలేదు. సౌగంధి మనసు ఉడికిపోతోంది. ఏమిటిది? ఈ ప్రపంచం గెలిచిన వారికే నీరాజనాలు పట్టి జేజేలు చెబుతుంది. ఎందుకు? ఓడిపోయిన వారి గురించి ఆలోచించదే? ఓడిపోయిన మనిషి క్రింద లెక్క ఉండదా? వత్సల్ ఉత్తరం ఎందుకు రాయలేదు? నాకే బుద్ధి వచ్చింది అంటూ చెంపలేసుకుని పరిగెత్తుకు వస్తానని అనుకున్నాడు కాబోలు. నేనేం వెళ్ళను, అసలు చచ్చినా వెళ్ళను. ఆ ఇంట్లో అడుగు పెట్టను. మళ్ళీ పరీక్షలకి కట్టి పాస్ అయ్యే వరకు వారి ముఖమే చూడను రోషంగా అనుకోసాగింది సౌగంధి. ఓ ప్రక్క పరీక్ష పోయిందనే బాధ, వత్సల్ ఉత్తరం రాయలేదనే బెంగ మరోపక్క. సౌగంధి కూర్చొని వ్రాసుకుంటోంది. సౌ గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. సౌ తల తిప్పి చూసింది. ఎదురుగా చిత్ర నిలబడి ఉంది. ఎప్పుడొచ్చావు నువ్వు? రారా. ఎదురు పరిగెత్తుకు వెళ్ళి చేతులు పట్టుకుంది. అత్తయ్యకి ఎలా ఉంది అంది. ఆవిడకేమైంది అంది సౌ. సౌ నువ్వు ఏ లోకంలో ఉన్నావు? అత్తయ్యకి పెరాలసిస్ వస్తే ఈ ఊరు తీసుకువచ్చారుగా. నేను తనని చూడడానికే కదా వచ్చాను. 4 రోజుల క్రిందటే పంపమంటే మా ఆయన ఇదిగో అదిగో అంటూ వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేసరికి ఈ రోజు అయింది. అత్తయ్యకు పెరాలసిస్ వచ్చిందా అంది సౌగంధి. ఏమిటమ్మా నీ ధోరణి? హాస్పిటల్కి వెళ్ళలేదా అంది చిత్ర. సౌగంధి చప్పున చిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య ఇప్పుడు ఎక్కడుంది? అయ్యో రామా, ఇదేం గొడవ? నిన్ను నేను అడుగుతుంటే నీకు తెలియలేదా? నమ్మలేనట్టు అడిగింది. సౌగంధి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగినాయి. తల అడ్డంగా తిప్పుతూ ఊహూ అంది. ఇదేం చిత్రం? చిత్ర బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. పద, రంగారావు బాబాయ్ గారికి తెలిసే ఉంటుంది. ఆయన ద్వారానే హాస్పిటల్లో చేర్చారని విన్నాను అంది చిత్ర. సౌగంధి చిత్ర మరో గంటలో హాస్పిటల్లో ఉన్నారు. వత్సల్ వరలక్ష్మ మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. సౌగంధి చిత్ర లోపలికి వచ్చారు. అమ్మకి ఎలా ఉంది? చిత్ర వత్సల్ దగ్గరికి వెళ్ళింది. సౌగంధి వెళ్ళి మంచం మీద కూర్చుంది. అత్తయ్య చెయ్యి పట్టుకుంది. గొంతు గాద్గదికం అయింది. ఏడుపు వచ్చేసింది. ఎలాగో బలవంతంగా నిగ్రహించుకుంది. వత్సల్ చిత్రకి ఆవిడికి రాత్రివేళ పెరాలసిస్ వచ్చిన వివరాలు చెబుతున్నాడు. చాలాసేపటికి వరలక్ష్మ గారు కళ్ళు తెరిచింది. అత్తయ్య, నేను సౌని, గుర్తుపట్టావా అంది. ఆవిడ కాసేపటికి గుర్తుపట్టింది. చీకటి పడుతోంది, ఎల్లు జాగ్రత్త, వాడికి అన్నం పెట్టు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంది. ఆవిడ మాటలు సగం పలవరింతలుగా సగం మామూలుగా ముద్దగా ఉన్నాయి. ఆ రాత్రంతా ముగ్గురు మేల్కొనే ఉన్నారు. మరునాడు రాత్రి నిద్రలో వరలక్ష్మ గారు పోయారు. ఆవిడ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారట. కాదు కాదు, ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో, అమ్మ ఇలా చేసి వెళ్ళిందేమిటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల్ మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.